ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామంలో నా శుభములు. దేవుని యొక్క మాట వినడానికి మన హృదయాన్ని దేవుని సన్నిధిలోకి తిప్పుదాం. ఈరోజు లాస్ట్ 2 వారాల నుంచి నేను మీతో చెప్తున్నటువంటి మాట గమనించినట్లయితే, అవసరాలు దేవుని దగ్గర అడగడం వేరు, కోరికలను తీర్చమనటం వేరు. కోరికలు తీర్చడం అనేది నేరంగాను పాపంగాను పరిగణించబడుతుంది. దాంతోపాటు శోధన అని కూడా బ్రాకెట్లో పెట్టానంటే అవకాశం ఉంటే రెండు కలిపి మాట్లాడొచ్చు అనుకున్నాను, కానీ ఆ 2 వారాల్లోనూ ఆ టాపిక్ కంప్లీట్ అవ్వాల. ఈరోజు కేవలము శోధించబడటం అంటే ఏంటి, శోధన పాపంగా ఎందుకు మారుతుంది, ఆ శోధనలో ప్రార్థించేటువంటి అవసరతలు ఎలా మారతాయి, అసలు ఎందుకు ఆత్మీయ జీవితంలో ఈ శోధించబడటానికి మనం ప్రోత్సహించబడతాం లేక నలిగిపోతూ ఉంటాం అనేటువంటి విషయంపై వివరణగా దేవుని యొక్క మాటను అర్థం చేసుకోవడానికి ప్రభు సహాయం అడుగుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పరలోకపు ప్రార్థన గురించినటువంటి అంశాలు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారు రెగ్యులర్గా మాట్లాడేటువంటి ప్రార్థనలు చేయట్లేదు. అప్పటికే ఆయన ఒంటరిగా వెళ్ళడం, ఎక్కడో గడపడం, ఏ కొండలోనో కనపడడం, అక్కడి నుంచి తిరిగి రావటం, ఇవి ప్రజలు గమనిస్తున్నారు. విషయానికి ఆలోచిస్తే ఈ రోజుల్లో లాగా అప్పటి రోజులు ఉండేవి కావు. ఎప్పటి రోజులు? బైబిల్ కాలంలోని పరిస్థితుల్లో ఎవరైనా ఏదైనా చేస్తున్నారు అని అంటే అభ్యంతరకరమైన కాలము తదుపరి ఎవరు మాట్లాడినా ఎవరు చేసినా అది నేరంగా పట్టుకునే రోజులు. ఉదాహరణకి సూర్యాస్తమయానికంటే ముందు కాలకృత్యాలు తీర్చుకోవటం మినహా ప్రయాణం అయితే అతను ఆపేసేవారు. సూర్యోదయానికి ముందు సన్ రైజ్ అయ్యే లోపు ప్రయాణం అయితే ఆపేస్తారు. నువ్వు ప్రయాణం చేయడానికి కుదరదు, అయితే నువ్వు కాలకృత్యాలకు మాత్రమే లేవాలి. మనం పెందలగండ్ల లేచి ప్రయాణం అంటాం చూసా, అది నాట్ యాక్సెప్టబుల్. అలాగే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళబడానికి ప్రయాణం చేస్తే వెంటనే వాళ్ళని ఆపేస్తారు. ఎందుకు వెళ్ళిపోతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, సూర్యాస్తమయం తెలీదా? మనం ఏం చేయాలి, ఎక్కడో చోట బస్ చేయాలి, ఎవరో ఒకటి యూదింటే మనం తీసుకోవాలి. పట్టణ గవిని దగ్గరికి వెళ్ళి, అంటే సెంటర్ ఆఫ్ ద సిటీ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి, నేను పరదేశిని వచ్చాను, నాకు ఎవరైనా ఆశ్రయమిస్తారా అని అడిగితే ఆ ఊర్లో పెద్దలు అడుగుతారు, ఏ ఊరు నుంచి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి సంగతి, రా పలానా వాళ్ళ ఇంటి దగ్గర మీకు ఆశ్రయమిస్తాం, అక్కడికి వెళ్ళి కూర్చోండి, అక్కడ ఉండండి, అక్కడ తినండి, మీ గాడిదలకి మేతేస్తాం, మీ ఒంట్లకి నీళ్లు పెడతాం, మీ గుర్రాలకి ఇస్తాం అని చెప్పి వాళ్ళు ఆశ్రయమిస్తారు. తెల్లవారుజాముని వారి దగ్గర నుంచి క్షేమకరమైన దిన ప్రయాణానికి కావాల్సిన విషయాలు కూర్చుకుని అక్కడి నుంచి యూదుడు ప్రయాణంకి వెళ్ళాలి, పరదేశ ప్రయాణం అవ్వాలి. ఇది దాటి ఏదైనా జరుగుతుంది అని అంటే పబ్లిక్ అఫెన్స్గా చూసేవారు. అలాంటి పరిస్థితులు పెరుగుతున్న కాలంలో ఒకవైపు రాజ్య సంబంధమైన తప్పులు ఏమైనా జరిగితే వాటి మీద తీర్పులు తీర్చడానికేమో శాస్త్రులు, గుంటనక్కల్లాగా పరిచయులు, ప్రధాన యాజకులు అనేకులు ఎదురు చూస్తున్నారు. అలాంటి కాలంలో యేసు ప్రభు వారు మార్కు సువార్తలో ఒక మాట రాసి ఉంటుంది, చూడండి ఒక్కసారి ఈ వచనం చూసుకెందుకు వద్దాం, మత్తయి సువార్తకు వద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఈయన బిజీ స్కెడ్యూల్ ఫస్ట్ నుంచి ఉంటుంది. ఈ చాలా బిజీ స్కెడ్యూల్లో 35వ వచనం, ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఇవి చూస్తున్నారు మనుషులు. తెల్లవారు వెళ్ళిపోవడం ఏంట్రా, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఈయన అక్కడికి వెళ్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు అని అంటే రాసినోడు చూశాడా లేదా, ఏంటో చూశాడా, ఈయన కూడా వెళ్ళాడా, వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూసి అందరికీ చెప్పాడా, ఒరే తెల్లారు వెళ్ళిపోతున్నాడు రా, ప్రార్థన చేస్తున్నాడు రా, ఏంటో చేస్తున్నాడు రా అని. జనాలకు ఆశ్చర్యం ఏంటంటే ప్రార్థన చేయడం అంటే ఏంటి, ప్రజలెవరూ కూడా మాట్లాడటానికి వీళ్ళే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సముఖంలో నిలబడడమే ప్రార్థన, దేవుని సన్నిధిలో మౌనంగా ఉండడమే ప్రార్థన, దేవుని సన్నిధిలో బలులర్పించటమే ప్రార్థన, దేవుని సన్నిధిలో ఆ క్రియలు ఏవైతే ఉంటాయో ఆ క్రమమైన పద్ధతిలో అర్పణలు అర్పించటమే ప్రార్థన. ఇప్పటికీ ప్రార్థన మీలో చాలామందికి తెలియదు. హిందువులుగా మీరు వెళ్ళి ఏ దేవస్థానంలోకి వెళ్ళినా, ఏ గుడిలోకి వెళ్ళినా, ఏ దేవతాలయంలోకి వెళ్ళినా అక్కడ అర్చకుడు గనక నిలబడినట్లయితే మీ దగ్గరకు వచ్చి మీ చేతుల్లో తీర్థం పోసి తల మీద సెటారి పెడతాడు. ఈ 2 పనులు చేసినటువంటి వ్యక్తి నీ గురించి ఏ ప్రస్తావన దేవుని దగ్గర చేయడు. ఏం చేస్తాడు, నీ గోత్రనామం చెప్పి ఫలానా వ్యక్తి పేరు ఇక్కడికి వచ్చాడు, అతని ఇష్టకామ్యాది సిద్ధిరస్తు అని చెప్పేస్తాడంతే. పొరపాటును కూడా దేవుని దగ్గరికి వెళ్ళి నీ లిస్టులు పెట్టడు.
కొంతమంది తెలిసి తెలివి తక్కువగా హాల్ టికెట్ దేవుడి దగ్గర పెడతారు. వీళ్ళందరూ చెప్పేవి ఏంటంటే వీళ్ళ ఆశను తీర్చుకోవడానికి వెళ్తున్నారు తప్ప ఆ పూజారి ఎప్పుడూ కూడా ఏ మంత్రంలో కూడా ఇదిగో ఈ తీసుకుని వచ్చాను, దీనికి సంబంధించి నువ్వు ఏదైనా దైతలు అని చెప్పటానికి పూజారికి అంత ధైర్యం ఎక్కడిది? దేవుడికి చెప్పేంత ధైర్యం ఎవడికొచ్చింది? శాస్త్రం అలా లేదు అసలు. ఆ మంత్రోచ్చరణలోనే ఆ పదాలు లేవు. ఇది బుద్ధి లేని వాళ్ళమే మనం ఎలాగ అలవాటు చేసాం. వెయ్యిస్తే పంతులు ఎక్కువ మంత్రాలు చదువుతుంటే మీకు ఏదో అనుకున్నారు సంస్కృతం రాక. తీరా అక్కడికి వెళ్ళి చదివితే ఏం లేవు అక్కడ. అంతేకాదు, ఒక ముస్లిము ముల్లా దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలని అడగండి దేవుడిని అని అడిగితే వాడు ఎప్పుడు ఏమి చేయడు. ఒక్క దువా చేసే 5 సార్లులో 3వసారి మాత్రమే ఉదయానికి మధ్యాహ్నానికి మధ్యలో జరిగించేటువంటి ప్రార్థనలో మాత్రమే ఒక విజ్ఞాపన చేయటానికి అవకాశం ఉంది. మిగిలిన కాలంలో వారు ఏ రకమైన భంగిమ చేసి లేచి చేసినా వాళ్ళు దేవుని సన్నిధిలోనికి నేను వచ్చి నువ్వు చెప్పిన క్రమంలో నేను చేస్తున్నాను అంతే తప్ప ఏ రిక్వెస్ట్లు చెప్పడానికి లేదు ప్రార్థనలో. ఆ 3వ ప్రార్థనలో మాత్రమే మా ఇంటి పక్కన పలానా అమ్మగారికి బాగలేదు, పలానా అయ్యగారికి ప్రమాదంలో ఉన్నాడు, పలానా పరిస్థితిలో ఉంది, అలా నీ దయ అయితే జ్ఞాపకం చేసుకో. ఆ ఒక్క పదమే. మనలాగా గోజాడేసి ఏడిచేసి కన్నీరు కార్చి చీదీసి రకరకాల చెత్త చేసేది ఏ మతంలోనూ లేదు. నేను అన్ని చదివి చెప్తున్నాను, అవన్నీ శ్లోకాలు సూత్రాలు చదివి చెప్తున్నాను. ఎక్కడా లేదు ఇది. ఒక్క క్రైస్తవుడికి ఎవడు నేర్పాడో తెలియదు కానీ ప్రార్థన అడగందే పాపం. దానికి ఏం చెప్తాడు? అడుగుడు మీకు ఇవ్వబడును. ఎవడు చెప్పాడు అడగడం ఇవ్వడం? రెండో, అడగకయే మీరు పొందలేకపోతున్నారు. యాకోబు పత్రికలు. నీకు నచ్చింది తెలుగులోకి అర్థమైపోతే మాట్లాడేటివేనా? ఈ రిక్వెస్ట్లు ఎక్కువైపోయి దేవునితో గడుపుతున్నామని. దేవుడు ఎంత కృపామయుడు కాకపోతే ఏమీ చెయ్యమని రాయకపోయినా ఇన్ని సంవత్సరాలు ఇన్ని రకాలుగా ఇంత చెత్త ప్రార్థనలు చేస్తున్నా ఆయన దీవిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆయన భరిస్తున్నాడు. ఎంత ప్రేమ! మనకు ఇప్పుడు అర్థమవుతుంది కదా, మనం అడిగే మాటలు చేస్తున్న చేష్టలు ఎంత అసహ్యకరంగా ఉన్నాయో. ఆ రోజుల్లో తప్పు లేదా? ఉంది. బాహటంగా శిక్ష ఉంది, దానికి భయం ఉంది. ఈరోజు శిక్ష బాహటంగా పరుగుతున్నా పాపము చేయగలుగుతున్నాడు క్రైస్తవుడు. కారణం క్రీస్తు మరణమే మళ్ళీ. ఎందుకంటే ఆయన ప్రేమించాడు, ఆయన క్షమిస్తాడు, ఎన్నిసార్లు అయినా ఒప్పుకుంటాడు. అరే బుద్ధి ఎప్పుడు వస్తుంది? పరిశుద్ధాత్ముడు చెప్తున్న బోధ నీ హృదయానికి ఎప్పుడు తోస్తుంది? దేవుణ్ణి దుఃఖపెట్టకూడదనే జ్ఞానం నీకు ఎప్పుడు దొరుకుద్ది? ఆలోచించండి. ఇలాంటి కాలంలో యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తుంటే ప్రజలు వచ్చి పట్టుకుని, ఏంటి నువ్వు వెళ్ళిపోతున్నావు? మందిరంలోకి రావేంటి? ఆ మందసం దగ్గరికి రావేంటి? అర్పణలు అర్పించడానికి యెరూషలేముకి మామూలుగా ప్రతి సంవత్సరం వచ్చేస్తున్నావు చిన్నప్పటి నుంచి. నీలో ప్రత్యేకత మాకు కనపట్ల, అందరిలాగే నువ్వు ఉన్నావు, కానీ నువ్వు భిన్నంగా ఉన్నావు. ఏంటి? పెందల కాడని వెళ్ళిపోతున్నావు. ఇంకా రాత్రి చాలా ఉండగానే సముద్రం మీద నడిచి వచ్చేటప్పుడు ఎప్పుడు వచ్చాడు ఆయన? బాగా రాత్రి ప్రయాణం ఎలా చేసేస్తావు నువ్వు? ఏదో చేస్తున్నావు. ఆ ప్రార్థన ఏంటో మాకు నేర్పని అడిగారు. అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటల్లో ఒక ప్రార్థన, 13వ వచనం, 6వ అధ్యాయం మత్తయి సువార్త. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. శోధనలోనికి తేక దుష్టుని నుంచి అనగా కీడు నుంచి మమ్మల్ని తప్పించుము. ఇక్కడ చక్కటి పదం ఏంటంటే దుష్టుడు అనే పదం కీడు కింద ట్రాన్స్లేట్ చేయబడింది. శోధనలోనికి తీసుకురాక మమ్మల్ని తప్పించండి అని అడిగాడు. ఇక్కడ శోధనలోనికి తీసుకురావద్దు అని దుష్టును తప్పించండి అంటున్నాడంటే శోధనలోకి తీసుకొచ్చేది ఎవడు? ఇక్కడ ఆ పదంలోనే ఉంది. శోధనలోనికి తేక మమ్మల్ని దుష్టు నుంచి తప్పించండి. శోధనలోకి తెచ్చేవాడు ఎవడు? ఇప్పుడు తప్పించగలిగినోడు ఎవడు? దేవుడు తప్పిస్తాడు, దుష్టుడు తెప్పిస్తాడు. శోధనలోనికి మనల్ని తెప్పిస్తాడు వీడు, దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఈ విషయం ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసు. అప్పటి వరకు ఉన్న శాస్త్రులు ఎవడని చెప్పాడా మనకి? ఒరే మీరు ఇలా చేస్తే శోధనలో పడతారని చెప్పలా. తప్పని ఎవడని చెప్పాడా? చెప్పలా. పాపమని ఎవడని చెప్పాడా? ధర్మశాస్త్రాన్ని పట్టుకొని చూపించి ఇదిగో నువ్వు ఇలాగన్నావు, వాడిని కన్ను కొట్టావు, నువ్వు 2 కళ్ళుకు తీసేస్తామన్నారు. వాడు చెయ్యి తీసావు, నువ్వు 2 చేతులు నరికేస్తున్నావు అన్నారు. రక్తానికి రక్తం, కంటికి కన్ను, పన్నుకు పన్ను, దెబ్బకి దెబ్బ, మరణానికి మరణం. యేసు ప్రభు దగ్గరికి వచ్చినోడికి మారిపోయింది. శోధనలోనికి తీసుకురావద్దు అని అడగమన్నాడు. ఏమిటా శోధన? ఏ విషయాలలో శోధన? ఎందుకు శోధించబడతాం? ఆ శోధనకు కారకుడెవడు? అలాంటి శోధన వచ్చినప్పుడు నువ్వు ఎలాంటి శోధనలో పడతావు? ఆ విషయం మనం మెలకు కలగకపోవటం వల్ల చాలా శోధనలు తప్పించుకోలేకపోతున్నాం. ఆలోచించండి. 26వ అధ్యాయంలో మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు శిలువ మరణానికి వెళ్ళబోయే ముందుగా
ఆయన ఒక ప్రార్థన చేయమన్నాడు శిష్యులందరికీ. 41వ వచనం, 26:41. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. శిష్యులకు చెప్తున్నాడు, మీరు దేనిలో ప్రవేశించకూడదు? శోధన వస్తుంది. మీరు దీని ఇంగ్లీష్ పదాలు మీరు వెతికితే టెంప్టేషన్ అనే పదంతో వెళ్ళిపోతాం. యాక్చువల్గా టెంప్టేషన్ అనేటువంటి పదము నా ఎదురుగా నాకు కావాల్సింది తినటానికి ఎదురుగా ఉంటే తినొద్దు అని అంటే కనీసం రుచి చూడాలైనా, టచ్ వాసనైనా చూడాలని అని ఉంటుంది చూసావా? కొత్త ఒక ఎదురుగా ఉంటే తినకుండా కూర్చుంటారా? తినాలనిపించదు. నువ్వు షుగర్ ఉంది, నీకు హార్ట్ అటాక్ వస్తుంది, ఈ ఆయిల్ పడదంటే అంత కాదులేమ్మా, ఒక్క ముద్దైనా తినకపోతే ఎలా? అది శోధన. జనరల్గా కొన్ని శోధనలు మనల్ని ప్రొవోక్ చేసే పరిస్థితి తెస్తాయి. ఇది ఆ రకమైనటువంటి టెంప్టేషన్ అనే సింపుల్ వర్డ్ కాదు. యేసుప్రభు వారు చెప్తున్నది, మిమ్మల్ని శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు ఎలా ఉండండి? మెలకుగా ఉండి ప్రార్థన చేసుకో. ఇక్కడ శిష్యులందరికీ చెప్తున్నాడు, శోధనలోనికి ప్రవేశించగలిగటానికి ఎవరు తీసుకెళ్తారని చెప్పాను ఇందాక? దుష్టుడు తీసుకెళ్తాడు, కీడు చేసేవాడు తీసుకెళ్తాడు, తప్పు చేసేవాడు తీసుకెళ్తాడు, పాపం చేయించేవాడు తీసుకెళ్తాడు. వాడు నిన్ను తీసుకుని వెళ్తాడు. అది వాడు నైజం. తప్పించుకోవాలంటే నువ్వెలా ఉండాలి? మెలకుగా ఉండాలి. అది నీ పద్ధతి అన్నాడు. ఓకే, ఈ శోధించబడటం, శోధనలో పడటం అనేది ఎలా పడతామో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏమంటే ఇక్కడ కూర్చున్నటువంటి ప్రజలందరినీ కాసేపు మీరు ఇజ్రాయేలు ప్రజలు అనుకోండి. మీ పక్క వాళ్ళు చెప్పండి, మనందరం ఇశ్రాయేలుమని. యెహోవాయే దేవుడు. మనకి టాబర్నికల్ అంటే మందస్సం ఉంది, ప్రత్యక్ష గుడారం ఉంది, పగలు మేఘస్తంభం ఉంటుంది, దాని కింద మనల్ని తీసుకెళ్తాడు. అంతేనా? పగలు మేఘస్తంభం అంటే ఇంట్లో ఏసీ కాదా? మీరు ఎంత ప్రయాణం చేసినా ఏసీ కార్లో వెళ్తున్నారు, మేఘస్తంభం కంఫర్ట్ జోన్. ఇది ఆ కాలంలో వేరేలాగా ఉండేది, ఇప్పుడు ఈ కాలంలో ఈ రకంగా ఉంది. సో మంచి పరిస్థితుల్లో ఉంది. అయితే ఇంతకీ శోధన అనేటువంటి కాలము పరిస్థితి వచ్చినప్పుడు మనిషి ఏం చేస్తాడో అనే దాని గురించి ఒక నిర్వచనం చెప్తాను. అది మీరు మనసులో పెట్టుకుని వాక్యమేనండి. మంచి చెడుకు తేడా తెలియాలి. శోధనలో పడడం అంటే ఏంటో చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏం చెప్పాను? తప్పుకి సరికి మధ్య నిర్ణయాన్ని తీసుకోవడానికి నువ్వు జారిపోతే శోధనలో పడినట్టు. మంచికి చెడుకి, తప్పుకి సరికి, సరి అయినది చెడుది, చెడుది లేక తప్పు, సరి అయిన దానికి తప్పు దానికి మధ్యలో నువ్వేదైనా నిర్ణయం తీసుకోవటంలో సరి అయిన నిర్ణయం తీసుకోలేక జారిపోతే అది శోధనలో పడినట్టు. మంచి చెడు, సరి తప్పు. మంచి చెడులో నిర్ణయం ఏం తీసుకోవాలి? మంచి తీసుకోవాలి. సరి చెడులో నిర్ణయం ఏం తీసుకోవాలి? సరి తీసుకోవాలి. ఈ రెండు, మంచి చెడులోనూ సరి తప్పులోనూ నిర్ణయము గనక నువ్వు రాంగ్ డెసిషన్ తీసుకున్నావు అని అంటే దట్ ఇస్ అ టెంప్టేషన్. నువ్వు తప్పు చేసావు, నువ్వు శోధనలో పడ్డావు. ఇక్కడ రైట్ డెసిషన్ తీసుకుంటే నువ్వు శోధనలో పడవు. ఏది? మంచికి మంచిగాను, సరి అయిన దానిలో సరి అయిన కానీ తీసుకుంటే తప్పుగా నువ్వు చెడేమి చేయలే, శోధనలో పడవు. ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు శోధనలో రెండు రకాలైనటువంటి బలహీనతలు మన ముందుకు వస్తాయి. ఒకటి శరీరానుసారమైనది, రెండు ఆత్మానుసారమైనది. శరీరానుసారమైనదేమో శోధించబడడానికి అవకాశం కలిగి ఉండే పరిస్థితి, ఆత్మానుసారమైనదేమో శోధించబడుతున్న నిన్ను బయటకు తీసుకొచ్చే పరిస్థితి. ఇట్ ఈస్ టూ డిఫరెన్స్. ఒకటి సిన్ చేయిస్తే, ఇంకొకటి సిన్లోంచి బయటికి తెస్తుంది. ఇది గ్రేస్, కృప. ఆత్మానుసారమైనది కృప, శరీరానుసారమైనది దోషము లేక పాపము లేక శోధన, దీనిలో తీసుకెళ్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. శరీరానుసారమైన దారిలో కోరికలు పెరుగుతాయి. ఎవరైనా ఆపగలరా? మీలో ఎవరైనా నా కోరికలు లేవని చెప్పండి చూద్దాం. ఏ కోరికలు లేకుండా ఉన్నారా? రాయి రప్ప చెట్టు పుట్టదప్ప, ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక అనేది శరీరానుసారమైనటువంటి ఒక ఉత్పత్తి. అది దాని నుంచి బయటకు వచ్చేటువంటి ఒక ప్రోడక్ట్. శరీరం ఉంది అని అంటే దానికి కోరిక ఉంటుంది, అది బయటికి తెస్తుంది. ఈ శరీర సంబంధమైనటువంటి కోరిక, మంచి చెడు ఏ డెసిషన్ తీసుకుంటావు? మంచి కోరిక కోరుకో, చెడ్డ కోరిక కోరద్దు. సరైనది తప్పుది, సరైన పని చేయి, తప్పు పని చేయకు. కానీ నీ విచక్షణ నీకేం చెప్పుద్ది? తప్పు చేయాలని సాతానుగాడు వచ్చి నేను కలికాడు అనుకో, మంచి చేయాల్సిన దగ్గర ఏం చేస్తావు? చెడు చేస్తావు. సరి తప్పు నీ ముందని అనుకో, అప్పుడు సరి చేయాల్సిన దగ్గర ఏం చేస్తావు? చెడు తప్పు చేసేస్తావు. నువ్వు దాన్ని ఆపలేవు.
కానీ కంట్రోల్ నీదే, నీ బాడీదే, కానీ శోధన అనేది నీకు అక్కడ తెలియాలి. రెండవది, భౌతికమైన అవకాశాలను చూడమని చెప్పుద్ది శరీరానుసారమైన ఫిజికల్ థింగ్స్, ఫిజికల్ నీడ్స్, ఫిజికల్ వాంట్స్, ఫిజికల్ గ్రీడ్స్, భౌతికమైన కోరికలు, భౌతికమైన అవసరతలు, భౌతికమైన పొందుకోవలసినటువంటి లక్ష్యాలకి మారుస్తుంది. ఫిజికల్లీ భౌతికమైనవి. మీరు చూడండి, ఈ భౌతికమైన అవసరాలలో శోధనలో పడిన వ్యక్తి మీరు ఏ ఆత్మీయ అవసరతలు తీర్చుకోవడానికి ఇష్టపడ్డు? ఏ ఆత్మీయ అవసరతలు వాడికి తెరవు, వాడికి అసలు మైండే ఉండదు. మీకు ఎగ్జాంపుల్స్ తర్వాత చెప్తాను, కానీ దీని గురించి ఒక చిన్న విషయం చెప్తాను. భౌతికమైన అవసరం, నాకు బట్టల పిచ్చ పట్టింది అనుకోండి, నీతి వస్త్రం గురించి గుర్తొస్తుందా? మాట్లాడరా? అంతే, బీరువాలు నిండిపోతాయి, కొత్త బట్ట కనపడదు, పాత బట్ట బయటికి వెళ్ళదు. ఇది నీ లోపల నీ ఫిజికల్గా ఉండేటువంటిది నీకు నీడవుద్ది. మీ ఇంట్లో ఒక స్త్రీగా నీకు బట్టల పిచ్చ పట్టింది అనుకోండి, మీ ఆయన ఎదురుగా ఉండి అంటాడు, ఎందుకే అవన్నీ, మంచి ఒక 4 కొనుక్కోవచ్చు కదా అని సార్. ఆ చూపుకి బోల్డ్ భాషలు, అవి అందరికీ అర్థమయ్యే భాషలు కాదు, పుస్తకాల్లోనూ గూగుల్లోనూ దొరకదు. ప్రతి భార్యకు లెన్సులు మారిపోతాయి. అదొక భాష, అది స్త్రీకి దేవుడిచ్చిన వరం. ఒకవేళ ఆ పిచ్చ పురుషుడికే పట్టిందనుకో, నోరు ముయ్, ఒకటే డైలాగ్. ఇంకేమైనా మాట్లాడితే సౌండ్లు మారుతాయి. నీకు అనవసరం, నా డబ్బులు, నా ఇష్టం, నేను కొనుక్కుంటాను, నేను వేసుకుంటాను, వాషింగ్ మిషన్ కొన్నాను, ఉతుకు, ఇస్త్రీ చెయ్యి, పెట్టు, అంతే, మాట్లాడకు. ఇక్కడ ఎవరి నీడ్, ఇక్కడ ఆత్మీయత ఏంటి? ఆత్మ సంబంధమైన ఉన్నదా? ఉండవు. మూడో విషయం చెప్తాను. మొదటి కోరికలు, 2 భౌతిక అవసరాలు, మూడోది ధనాపేక్షలు, ఫైనాన్సెస్, గ్రీడ్ ఓవర్ మనీ. డబ్బులు కావాలి, డబ్బులు సంపాదించాలి, డబ్బులు దాయాలి, డబ్బులు మిగల్చాలి, ఎలాగో ఒకలాగా డబ్బులు అప్పు చేసి ఎగ్గొట్టాలా, ఇంకా రకరకాలు. డబ్బు 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 పెచ్చ. ఈ డబ్బు పిచ్చి ధనాపేక్ష ఎప్పుడైతే పెరిగిపోయిందో, ఈ 3 రకాల బలహీనతలు శరీరానుసారమైనటువంటి అత్యధికమైన శోధనలో పడడానికి కారకాలు, విపరీతమైన కారణాలు. 3 ఏమేమి చెప్పాను? కోరికలు, భౌతిక అవకాశాలు, అవసరాలు కాదు అవకాశాలు, 3 ధనాపేక్ష. ఈ 3ఇంటిలోనే ఉప ఉత్పత్తులు వస్తాయి. ఇప్పుడు నేను చెప్పబోయేవన్నీ ఈ 3 బేస్. ఈ 3ఇంట్లో నుంచి మిగిలినవన్నీ బయటకు వస్తాయి. ఇక్కడ ఆత్మానుసారమైనటువంటి విషయాలు చెప్పానే, ఆత్మానుసారమైన విషయాలు ఎలా ఉంటాయంటే ఇవి కూడా వీటికి ప్యారలల్గా నడుస్తాయి. ఇక్కడ కోరికలు ఉన్నాయి చూసారా, శరీరానుసారం, ఆత్మానుసారం పశ్చాత్తాపంలోకి తీసుకెళ్తాడు దేవుడు. ఇది డెలివరెన్స్. శోధనలో పడకుండానట్లు అన్నాడు చూసారా, శోధనలో పడకున్నట్లు నువ్వు మమ్మల్ని తప్పించు, కీడు నుంచి తప్పించు అని ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను తప్పిస్తాడు కదా. అక్కడ నిన్ను ఎక్కడ తీసుకెళ్తాడంటే పశ్చాత్తాపంలోకి తీసుకెళ్తాడు. ఇది రిపెంటెన్స్ వస్తుంది. ఇక్కడ రిపెంటెన్స్ వస్తుంది. ఇది ఆత్మానుసారం నడిపించబడినప్పుడు మాత్రమే రిపెంటెన్స్ వస్తుందండి. నెంబర్ 2, భౌతిక అవసరతలు ఉన్నాయి కదా, భౌతిక అవసరాల దగ్గర నీ శరీరం నీకేం చెప్పుద్దంటే క్షమాపణ నేర్పిస్తుంది. క్షమించండి, ఇది నేను తప్పు చేస్తున్నానని ఒప్పుదోలుతో కూడిన క్షమాపణ వస్తుంది. పశ్చాత్తాపము వేరు, క్షమాపణ వేరు. క్షమాపణ ప్రారంభమవుతుంది. క్షమించేటువంటి జీవితం, క్షమించబడేటువంటి జీవితం, క్షమించబడవలసిన అవసరత నీకు గుర్తించబడతాయి. ఇక్కడ శరీరానుసారమైన ధనాపేక్ష వచ్చింది కదా, ఈ ధనాపేక్ష ఆత్మానుసారంగా మారేటప్పుడు కృపను ఆశ్రయిస్తుంది. లార్డ్, ఐ వాంట్ యువర్ గ్రేస్. నీ కృప ఇవ్వు నాయన, నీ కృప కావాలి, నీ కృప లేకపోతే నేను బతకలేను, నీ కృప నీ కృప నీ కృప అన్న దానికి అనుకుంటాడు. ఈ 3 విషయాలు అర్థం కానివాడికి ఈ 3 విషయాలు ఇంపుగా ఉంటాయి. ఈ 3 విషయాలు ఆత్మానుసారమైన 3 విషయాలు అర్థమైన వాడికి శరీరం తాలూకా ఏడుపేంటో గుర్తిస్తాడు. ఇది ఎంత పోరాడుతుందో, ఎంత ఆరాటమో, ఎంత ఏడిపించి పీడించి నిన్ను లాగుతుందో కృపను, దేవుని యొక్క ఆత్మానుసారమైన విషయాల్లో శోధన గెలిచినోడికే అర్థమవుతుంది. లేకపోతే ఇది అర్థం కాదు. ఈ 2 కూడా చెవిగలిగిన వాడు వినాలి ఈరోజు శ్రద్ధగా. ఇజ్రాయేల్ ప్రజలు చెప్పానుగా, మీరందరూ ఎవరు ఇప్పుడు? కాసేపు ఇజ్రాయేల్ ప్రజలు. పైనేమో అదిగో లైట్లు చూడండి, ఎంత అగ్నిస్తంభంలో ఉన్నాం మనం. మేఘస్తంభం, అగ్నిస్తంభంలో నడుస్తున్నాం. మనకి ఏ దేవునిని శోధించినటువంటి ఘనత ఎవడదరా అంటే మన పితరులదే. ఎవరు? ఇజ్రాయేలీలు.
వాళ్ళు ఏం శోధించారో మీకు గబగబా చెప్పేస్తాను. దాన్ని బట్టి శోధనలోంచి మనం ఎలా బయటికి రావాలో తొందరగా నేర్చేసుకుందాం. నిర్గమకాండంకి రండి, 14వ అధ్యాయం. మీరు ఓల్డ్ టెస్టిమెంట్ చాలామంది చదవరు, బైబిల్ పెద్దది అయిపోయిందని. చదువుతూ ఉంటే చాలా ఉత్తమమైన విషయాలు, సంతోషకరమైన విషయాలు మనకు అర్థమవుతాయి. నిర్గమకాండము 14వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలను మీరు చదివితే, చదవదు కానీ ఓవరాల్గా బ్రీఫ్ కాంటెస్ట్ ఒకసారి చెప్పేస్తాను మీకు. 14వ అధ్యాయంకి రండి. నిర్గమకాండము 14లో మరియు యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చెను, ఇజ్రాయేలులు అక్కడి నుంచి సముద్రానికి మధ్యన ఉన్నటువంటి ప్రదేశానికి దిగవలెనని వారితో చెప్పుమని చెప్పేశాడు. సముద్రము వారు దిగవలెను. ఫరో ఏం చేస్తాడో చెప్పాడు, కఠినపరుస్తానని చెప్పాడు. ఆ తర్వాత నేనే యెహోవానని ఇజ్రాయేలందరూ తెలుసుకుందరని అలాగూ దిగిరి. అక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు 5వ వచనం. ప్రజలు పారిపోవునట్టు ఐగుప్తు రాజునకు తెలియబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయములను ప్రజలకు విరోధంగా తిప్పబడి, ఎవరు చేశారు ఈ పని? చెప్పినట్టు చేసే దేవుడు అండి మన దేవుడు. ఎంత మంచోడో చూడండి. నేను చేస్తానని చెప్పాడు, చేశాడు. తిప్పబడి ఇలా మనం ఎందుకు ఇలాగూ చేసేదిమి, మనం సేవలో ఉండకుండా ఇజ్రాయేలీలను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనరి. ఇక్కడ ఇంక అంతా గొడవ అయిపోయింది. బయటకు వచ్చారు. ఫరో హృదయం కఠినమైపోయింది. ఎదరేమో ఎర్ర సైన్యం వచ్చేసింది, ఎర్ర సముద్రం వచ్చేసింది. ఈ పరిస్థితి అంతట్లో 11వ వచనం. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? ఆల్రెడీ వాళ్ళు ఐగుప్తులో చస్తున్నారా బతుకుతున్నారా? చేస్తున్నారు. ఆల్రెడీ చచ్చిపోతున్నారు. ఆల్రెడీ వాళ్ళకి 1కి 2కి వెళ్ళటానికి తోడలేదు. రాత్రి గడ్డి వాళ్ళే తెచ్చుకోవాలి, ఇటుకలు వాళ్ళే చేసుకోవాలా, కాల్చి మళ్ళీ లెక్క చెప్పాలంట. అది తెలుసా? ఇటుకలు లెక్క చెప్పడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే ఒక కిటికీ పాడైందనుకో, దాని బాధ్యత ఆడికే ఈపు మీద దన్నులు. ద్రాక్ష తోటలు పంటలు పోసే టైం పళ్ళు కాళ్ళు పులిసిపోయేలాగా దానిలోనేమో తొక్కాలి పగలల్లా రాత్రల్లా. మళ్ళీ వచ్చి ఇటుకలు కాల్చాలా, మళ్ళీ తీసుకెళ్ళి తోటల్లో పనిచేయాలా, మళ్ళీ వచ్చి ఇంక రెస్ట్ లేదండి. పిల్లల్ని కనడం అక్కడే, పెంచడం అక్కడే, బతుకంతా. ఎప్పుడు చచ్చిపోతామా, ఎప్పుడు వెళ్ళిపోదామో అనుకుంటున్నోడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లా చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగట మేలని చెప్పిరి. ఇది మొట్టమొదటిసారి దేవుడు వాళ్ళకి ఏదైనా ఒక కార్యం చేద్దాం అనుకుంటే, ఆ కార్యంలో ఏదైనా ఒక చిన్నపాటి ఆటంకం రాగానే క్రైస్తవులు వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి కారణం ఇదే. వీళ్ళకి ఫస్ట్ అక్కడ నడిపించేవాడి మీద, నడిపిస్తున్న వాని మీద నమ్మకం కుదరదు, గురి కుదరదు. నా దగ్గరకు ఒక డాక్టర్ గారు ఒక ఆమెను తీసుకుని వచ్చారు. ఆమె అడిగింది, నా భర్త అప్పుడు వేరే స్త్రీతో ఉంటున్నాడు, కేసు పెట్టనా వద్దా అంది. కేసు పెడితే పోలీసు వాళ్ళు మీ ఆయన్ని పిలిచి ఉండొద్దని చెప్తారు, మీ ఆయన మానేస్తాడా అన్నాను. మానంది. మరి ఇప్పుడు కేసు పెట్టి నువ్వు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి మీ ఆయన్ని తిప్పి నీకేమైనా విడుదల దొరుకుద్దా అని? దొరకదండి. మరి అలా అయితే వదిలిపెట్టేయచ్చు కదా అన్నాను. అలా ఉంచు, బుద్ధి వచ్చినప్పుడు వస్తాడు, ఆయన డాక్టరే, ఆ ఉంచుకున్న ఆవిడే డాక్టరే, సో నువ్వు డాక్టరే, ఏ తప్పు నాకు తెలీదు, సో మరి దాని విషయంలో ఉపయోగం ఏముంది అన్నాను. అంటే ఆవిడంది, అయితే నీ దేవుడు ఏం చేయలేడా అంది. ఎక్కడికి వచ్చింది ఇప్పుడు డైలాగు? నా దేవుడు ఏం చేయలేడా అని అడిగింది. నా దగ్గరికి తీసుకొచ్చిన డాక్టర్ని అడిగింది, ఈ డేట్ ఎలా అడుగుతుందని. ఇప్పుడు సమస్య ఆవిడ కొంపలోనే ఎప్పటి నుంచి ఉందో ఈ మంట. ఇప్పుడు నువ్వు నా దగ్గర తీసుకొచ్చి ప్రార్థన అన్నావు, ఏం చేద్దామని అడిగితే నా భర్త అంది. సరే నేను ప్రార్థన చేయబోతుంటే ఒక నిమిషం ఆగండి, ఆయన వేరే ఆవిడ ఉంచుకున్నాడు, ఈ నెల ఆడి దగ్గర ఉంటున్నాడు అని. పిల్లలు ఉన్నారా అని? లేరు అంది. నీకున్నారని? నాకు 2 పిల్లలు ఉన్నారని. మరి ఆడు మీ 2 పిల్లలు వదిలేసి అక్కడికి ఎందుకు వెళ్ళాడు అమ్మా అంటే అదేమో అంది. ఈ సమస్యకు ఇప్పుడు నీ దేవుడు ఏం చేయలేడా అని అడిగితే ఇప్పుడు నేనేం చెప్పను? మీరేం చెప్తారు క్రైస్తవులు? పలు ఆన్సర్లు ఉన్నాయి నాకు. అప్పటికి ఆవిడ నా దగ్గరికి వచ్చేటప్పటికే చాలామంది క్రైస్తవులు దర్శించి వచ్చి ఉంటుందని నాకు కూడా తెలుసు. వాళ్ళు ఏం చెప్పారంటే 7 వారాలు మా దగ్గరికి వస్తే మీ ఆయన వచ్చేస్తారన్న. 7 వారాలు ఆ చర్చికి వెళ్ళింది ఇప్పుడు డాక్టర్ అమ్మ. అలా ఆయన రాకపోగా ఇంకోటి ఏదో చేశాడు, ఏదో పని. దాంతో ఆవిడ దేవుడు మంచోడు కాదు, ప్రార్థనకి వెళ్ళిన ఆవిడ తాలూకా దేవుడు మంచోడు కాదు. అలా ఇంకోటి దగ్గరికి వెళ్ళింది. ఆయన చెప్పారంట, మా కుటుంబంలో సేవకులిద్దరిని పిలిచి మంచిగా నాన్ వెజిటేరియన్ ఒక 3 రకాలతో భోజనం పెట్టి
మంచి కద్దరుతో బట్టలు పెట్టి మీరు సేవకుల్ని సన్మానించినట్లయితే నీ సమస్య పోద్దమ్మా అని చెప్పాడట ఒక పాస్టర్ గారు. కంచరపాలెంలో ఉంటాడు ఆయన. తీసుకొచ్చి భార్య పని మనిషి సమేతంగా పెట్టారు. ఆవిడ డాక్టర్ అమ్మ కదా, పని మనిషిని కూడా తీసుకొచ్చింది. పని మనిషికి కూడా బట్టలు పెట్టించుకుంది పాస్టర్ అమ్మ గారు. ఆవిడికి మంచి చీర కొట్టింది, పాస్టర్ గారికి ప్యాంటు షర్టు అదే సఫారీ సూట్ కొన్నారు, పని అమ్మాయికి మంచి చీర జాకెట్ పెట్టారు, పిల్లలిద్దరికి మంచి డ్రెస్సులు కొన్నారు, ఒక చిన్న ప్యాకెట్ కూడా ఇచ్చి పంపించింది. రాలే డాక్టర్ బాబు రాలా. ఆ పాస్టర్ గారి దేవుడు కూడా పనికిరానోడు ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మీ దేవుడు ఏం చేయడం అనగా నాకు ఎక్కడో షాక్ కొట్టింది. ఇది ఏదో ట్రైల్ వేసి వచ్చింది ఈవిడ. మన దగ్గర తీసుకొచ్చిన ఆవిడ మంచి ఆవిడే, మంచి ఆవిడే, కానీ చేస్తున్న పని ఏదో తేడా ఉందని ఆలోచించి నేను అన్నాను, అమ్మ నా దేవుడు చేస్తాడా చేయలేడా నాకు సంబంధం లేదు, నాకు అసలు దాని మీద మ్యాటరే కాదు. కానీ నా దేవుడు నువ్వు చెప్పేటువంటి సమస్యను మాత్రమే తీర్చే దేవుడు మాత్రం కాదు. కానీ నీ భర్త నీతో ఉండాలి అనుకుని ఏ మనసు అయితే పెట్టావో దానికి నీ మనసును, నిన్ను ప్రేమించే మనసును విరగగొట్టి అతడు వేరొక స్త్రీని ఆశ్రయించటానికి కారణం ఏదుందో నిన్ను సెట్ చేస్తాడు దేవుడు. నా దేవుడు దానికి ఉపయోగపడతాడు. నీకు ఇష్టమైతే రా మందిరానికి అన్నాను. రాలే, ఇప్పటికి రాలేదు, వాళ్ళ ఆయన కూడా వెనక రాలేదు. ఇది జరిగి 25 ఏళ్ళు. ఎర్లీ ఆఫ్ మై మినిస్ట్రీ టిల్ టుడే ద డాక్టర్ ఈజ్ విత్ దట్ అదర్ లేడీ. షీ ఈజ్ అలోన్, బోత్ ద కిడ్స్ గాట్ మ్యారీడ్. 2 పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పెళ్ళికి ఆయన వచ్చాడు, ఫోటోలు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. డబ్బులు ఇచ్చాడు, నేను వేరే విషయం. పెళ్లి ఖర్చులు ఆయన ఇచ్చాడు. దేవుడు చేయలేకపోయాడు ఎందుకు? నౌ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ గాడ్, ఇట్ ఈస్ విత్ మోజెస్. మేము తేడా. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు గోల అదే, మోషే మీద సొనుగుతున్నారు. ఏంటి నీ దేవుడు? వాళ్ళ దేవుడు కదా. మాట్లాడరే. నీకు కూడా ఇలాంటి సమస్య వస్తుంది. అక్కడ నువ్వు ఈ పాస్టర్నే చూస్తావు, చూసుకో. మీలో 100 మందికి ఒక సమస్య వస్తే ఆ సమస్యకు కారణం నీ దేవుడి కంటే నీ సేవకుడి మీదకి వస్తావు, నీ సేవకుడి మీద పాయింట్అవుట్ చేస్తావు. దట్ ఈస్ ద సిన్, దట్ ఈస్ ద శోధన. నువ్వు ఏమైనా చెప్పు, నువ్వు శోధనలో ఎందుకు పడ్డావు కారణం వేరు. కేస్ టు కేస్ ఇట్ డిఫర్స్. బట్ వెన్ ఎవర్ యూ కంప్లైంట్ సమ్ వన్ అదర్ దాన్ ద గాడ్, యు ఆర్ ఇన్ ద టెంప్టేషన్. నువ్వు ఆ శోధనలోంచి నీ వల్ల కాదు, శోధనలో పడకుండా ఉండడమే నీ పని. పడ్డావా బయటికి రాలేవు. యేసు ప్రభు ప్రార్థన చేసేటప్పుడు శోధనలో పడకుండా కీడిని తప్పించన్నాడంటే ఏటనుకుంటున్నారు? జారి కాలు పడిపోకుండానా? జారి కాలు పడిపోకుండా దేవుడు పట్టుకోక్కర్లే, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడితే చాలు, కళ్ళు మిన్ను కారకుండాను. దేవుని ఎదుట నువ్వు ఎప్పుడైనా పాపం చేసే అవకాశం ఉందనంటే, ఆయన ఎదుట ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో ఎప్పుడైనా నీ చేయి లేచిందంటే, మాట లేచిందంటే నువ్వు శోధనలో పడిపోతావు. నేనేం బెదిరించట్లా, పాస్టర్లనేమి మీరు తప్పు చెప్పకూడదని ఎక్కడ బైబిల్ లేదు. దైవావేశం కలిగిన లేఖనం బుద్ధి చెప్పడానికి, ఖండించడానికి నీకు అధికారం ఉంది. ఒక పాస్టర్ తప్పు చేస్తే ఫిల్ట్ పడుకో, నువ్వెందుకు ఇలా చేసావని అడుగు. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్. కానీ తప్పు జరుగుతున్న పరిస్థితులకు నువ్వు దేవుని వైపు నుంచి చూడకుండా నువ్వు మనిషి వైపు చూడడం ప్రారంభిస్తే మాత్రం తప్పు నీదే. దానికి నీ కారణానికి సమాధానాన్ని అడగడానికి ఎదురుగా మనిషి ఈజీగా దొరకచ్చేమో, కానీ దేవుని ఎదుట మాత్రం నువ్వు తేడా జరుగుతుంది. రెండో విషయంకి వస్తాను. ఒకసారి 15వ అధ్యాయంకి రమ్మ. నిర్గమకాండం 15వ అధ్యాయం 22 నుంచి చదువుదాం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో. ఆ ముందు అధ్యాయంలో ఏం జరిగింది తెలుసా? సముద్రం ఒక పక్క, సైన్యం మరో పక్క. మనోడు ప్రార్థన. దేవుడు ఏమన్నాడు తెలుసా? చూడండి అక్కడ 14వ అధ్యాయము 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, బాబు ఇంక చాలు, దీర్ఘ ప్రార్థన ఆపు, సాగిపోవుడి, నువ్వు ముందు వెళ్ళిపోదాం రెడీ అవ్వని చెప్పాను. ఊరికే ప్రార్థన చంపేస్తావు ఎందుకు నువ్వు? ఇంకా ప్రార్థన అవసరమా? నా మీద నీకు ఆ విశ్వాసం లేదా? ప్రజలు నిన్ను గుండె కదిరించేస్తుంటే నువ్వు కూడా మొర్రెట్టేస్తున్నావేంటి? దేవుడు తీసుకొచ్చాడు రా డైరెక్ట్ చెప్పలేకపోతున్నావేంటి? దేవుడు చూసుకుంటాడని ఎందుకు చెప్పలేదు? నేను దేవుడిని తెలుసుకోవటానికి మనుషుల కోసం ఇలా చేస్తానని చెప్పాడు రా, నోరు ఎత్తలేకపోతున్నాడు మోషే. భయం వేసింది జనాలకి, అందరూ తోసేస్తే సముద్రం పడిపోతాడేమని భయం వేసి ఉంచున్నాడు. ప్రవ్వా వీళ్ళందరూ నన్ను చంపేలాగున్నారు, ఎదురు చూస్తే సముద్రం, వెనక చూస్తే సైన్యం, ఏం చేయాలి? నువ్వు నోరు మూసుకుని చెయ్యి చాపు, అటు వెళ్ళిపోతారన్నాడు. నీ వేళ నాకు మొరబెడుచున్నావు, సాగిపోవడం చెప్పచ్చు కదా, చెప్ప అన్నాడు. అప్పుడు ఏం సాగిపోవాలా ఆలోచిస్తున్నాడు. మళ్ళీ చేతిలో కర్ర ఉందిరా, చాపో ఏదో ఒకటి అన్నాడు. అంతే, ఎత్తాడు. సముద్రం గాలి వచ్చింది, సపరేట్ అయిపోయింది, వెళ్ళిపోయింది.
ఒక్క నిమిషం మీరు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళి నేను వస్తాను, మీరు కంగారు పడకండి, నవ్వేస్తారండి. ఐ విల్ కమ్ము, నేను మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి నేను నడుస్తాను, నా వెనకాతలు రండి రా అన్నాను అనుకో, ఎంతమంది వస్తారు? మా యూత్ కూడా రారు. ఎందుకంటే వీడు చెప్పేవన్నీ ఆచరణకు అసాధ్యము. వీడు ఇప్పుడు సముద్రం ఊపుతానంటే అంత ఎర్రోళమేటి, ఇంకా బోల్డ్ జీవితం ఉంది. నేనున్నాను రండిరా బాబు, నేను నడుస్తాననేసి పోనే ఇంకా ధైర్యం చేసి నేను 4 అడుగులు వేసాను అనుకో, సముద్రం చీలుతుందనుకో, అప్పుడే నేను వెనకతలు వస్తారా? ఇక్కడ సముద్రం విడిపోయి ఇజ్రాయేలు అవతలకి వెళ్ళిపోయారనే వాక్యం కన్నా తర్వాత ఫరో సైన్యం లోపలికి వెళ్ళాక సముద్రం మునిగిపోయింది అన్నది గుర్తొస్తుంది. ఎక్కడైనా మధ్యలో మునిగిపోతే ఆత్మశోధన. ఈ శోధనలో ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇజ్రాయేలు ప్రజలను 10 మార్లు దేవుడిని శోధించారని రాశాడు. ఆ 10 సార్లు ఏంటో మీకు చెప్పాలి, అసలు శోధన అంటే ఏంటో చెప్పాలి. అసలు దేవునితో నడిచే మనిషికి అసలు దేవుడి మీద ఎందుకు అపనమ్మకం కలుగుద్ది? మనుషులు భిన్న రకాలుగా ఉంటారండి, భిన్న వ్యక్తిత్వాలు, భిన్న మనస్తత్వాలు, భిన్న సందర్భాలు, భిన్న పరిస్థితులు. ఏ టైంలో ఎవరు ఎలా రెస్పాండ్ అవుతారో నువ్వు నేను డిసైన్ చేయలేము. ఇట్ ఈస్ నాట్ ఎ కంప్యూటర్ ప్రోగ్రామ్, ఇది హ్యూమన్ చిప్. దేవుని ఆత్మతో మనిషి ఆత్మ సంధించబడి ఉంటుంది. ప్రతి మనిషిని దేవుడు ప్రత్యేకంగా తయారు చేసి ప్రతి మనిషితో ప్రత్యేకమైన ఆత్మతో నడిపింపు దేవుని యొక్క చిత్తం. నువ్వు ఎలా డిసైన్ చేస్తావు? నువ్వు ఎలా డిఫైన్ చేసి ఇలాగే ఉండాలని కోరుకుంటావు? అవదో. అలాంటి సందర్భంలో మొదటిసారి అద్భుతం కదా, అది చీలిపోయింది, అందరూ నడుస్తున్నారు. ఇంక విషయం ఏంటి తెలుసా? ముసలోళ్ళు నడిచారంట, వృద్ధులు, యవ్వనులు నడిచారంట, పసిపిల్లలు నడిచారంట, డెక్క ఒకటైనను విడువబడలేదని రాశాడు. డెక్క అంటే ఏంటో తెలుసా? పశువులకు ఉండేది, కింద ఉండేది కాలికి గిట్టలు లేక డెక్కలు, ఆ ఒక్కటి కూడా విడిచిపెట్టలేదంట. అన్నిటిని ఏం చేశారు ఆ నెలలో? ఏమండి, మనుషులు నడవడం ఈజీ, స్పీడ్గా వెళ్తారా? పశువులు స్పీడ్గా నడుస్తాయా? పశువు ఒకటైతే ఒకలాగా నడుస్తుంది, 100 అయితే మెల్లగా నడుస్తాయి. మందలు తోలేటప్పుడు పశువులు పెద్దవి, మధ్య వయస్సు, చిన్నవి ఉంటాయి. అందుకే నడవవలసినంత వేగము కొలది వాటిని నడిపించుకుంటూ వస్తాను అని యాకోబు చెప్తాడు, నువ్వు వెళ్ళిపో ముందని. అలాగే వాటిని నెమ్మదిగా తోలికెళ్ళాలి. ఈ తూర్పు గాలి ఒకవైపు నుంచి, పశ్చిమ గాలి ఒకవైపు నుంచి, సముద్రమేమో చీలిపోయి, నీళ్ళేమో గెడ్లాక్ కట్టి, ఇక్కడేమో -12 degrees టెంపరేచర్లో వాల్స్ ఫామ్ అయ్యాయి. -12 degrees మధ్యలోనేమో అక్కడ 38 degrees to 52 degrees సెల్సియస్లో టెంపరేచర్ వచ్చిందంట. ఆరిన నేల రావాలంటే ఏమవ్వాలి? బురద ఎండద్దు, 50 degrees సెంటిగ్రేడ్ రావాలి. 50 degrees సెంటిగ్రేడ్ ఐస్ కరగకూడదు, అందుకు -12. అసలు ఒక సైంటిస్ట్ లెక్కలు గట్టి చదువుతుంటే ఒళ్ళు పులకరించి నిర్గమకాండం వదలకుండా 4 రోజులు చదివాను. అసలు ఏంటిది, ఈ అద్భుతం ఏంటి అని. ఆరిన నేలలో పశువులన్నీ, మనుషులన్నీ, ముసలోళ్ళందరూ వెళ్తున్నారు. మోషే ఎదురుగా నించునున్నాడు, అందరూ అవతలకి వెళ్ళిపోయారు. మోషే ఒకసారి చూశాడు, సైన్యం వస్తున్నారా, నెక్స్ట్ రండి అన్నాడు, నడిచి అవతలకి వెళ్ళిపోయాడు. ఇలా ఆఖరికి వెళ్ళేటప్పటికి వీళ్ళు సగం మంది దూరిపోయారు. ఎవరో? ఫరో సైన్యం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ప్రభు అన్నాడు, ఇంక చెయ్యి సాపి చాలు, దించే అన్నాడు. దింపేశాడు. సముద్రం వీళ్ళు ఒడ్డు మీద నిలబడి ఏళ్ళేస్తున్నారంట. ఏమని? యెహోవా గొప్పడు అని. ముందేమైంది? నమ్మకం ఎందుకు కలగలేదు? దేవుని ఎందుకు శోధించారు? నీ ఇంటిలో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు అరుస్తావా, కేకలేస్తావా, తేలిపోద్ది. అదే శోధన. ఏదో శోధన గురించి ఆలోచించకండి. సమస్య నీ మీదకి వచ్చినప్పుడు ఆ సమస్యలో స్పందించే నీ హృదయం దేవుని మీద ఎలా ఆనుకుంటుందో చూడు. ఆనుకునే నమ్మకమే శోధనలు జయించడం. ఆ అపనమ్మకం స్థితిలో ప్రార్థన మానడం, దేవుడు ఏడి అనుకోవడం, ఎందుకు నాకే ఇలా అనుకోవడం, ఎందుకు ఇలా జరుగుతుంది అనడం, ఇలా జరగడం వల్ల నేను చావడం బెటర్ అనుకోవటం, ఇలాంటి ఏది జరిగినా నువ్వు శోధనలో పడిపోయావు. అసలు పడకుండా ఉండడానికి ప్రార్థన మానేయడం వల్ల జరిగింది పని అంతా. సరే, విషయంకి వస్తాను. ఇలాంటి అద్భుతం జరిగిన తరువాత నెక్స్ట్ అధ్యాయమేనండి ఇది 15. 14 ఇలా బయటకు వచ్చారు, అలా 15 ఏమైందో చూద్దాం. 22 సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్లి దానిలో 3 దినములు నడిచిరి. 3 రోజులు నడిచారండి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా అనే ఒక ప్లేస్కి వెళ్ళారు. నీళ్లు దొరకలేదు, అంటే వాటర్ కావాల్సినంత దొరకలేదు. దొరికినట్టు తాగేస్తున్నాడు, ఎవడు పడతాడు, అందరికీ సరిపడినంతే లేదు. సో ఎండిపోయింది, వెళ్ళిపోయారు. మారా అనే ప్రదేశంకి వెళ్ళారు.
మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి, అందువలన దానికి మారా అను పేరు కలిగెను. చేదు మారా అన్నమాట. ప్రజలు మేమేమి త్రాగుదమని మోసే మీద సనుగు కొనగా ఏమైంది? ఎవరి దగ్గరికి వెళ్ళారు? వీళ్ళకి ఎవ్వడు దొరకడే, డైరెక్ట్ పాస్టరే దొరుకుతాడు. వీళ్ళు నొప్పంతా పాస్టరే. ఏమంటే ఎర్ర సముద్రం చీలడం మోసే చేతిలో ఉందా? అప్పుడు తెలుసు కదా, ఎన్నోసార్లు ఇలా సముద్రం దగ్గరికి వెళ్ళారు, కాళ్ళు చేతులు కడుక్కొని ఉంటారు, స్నానం చేసి వచ్చి ఉంటారు, తీర్థాలు అవి జరిగి ఉంటాయి. ఎప్పుడు ఏం జరగలేదు వాడికి జీవితంలో. మొదటిసారి సముద్రం ఈడిపోవడం ఏంటో, నడవడం ఏంటో ఆ కళ్ళకి ఎదురుకొని చూసుకుంటూ ఎవడికాడు సినిమాలు చెప్పుకుని ఉంటారు. అరే ఏం జరిగిందిరా, గోడలాగా ఉందిరా, ముట్టుకుంటే షాక్ కొట్టిందిరా, చల్లగుందిరా, ఏడుగుందిరా, కథలు 3 రోజులు అరణ్యమంతా మాటలే. దేవుడు చేసిన అద్భుతమండి అనుకుని సడన్గా 3వ రోజు నీళ్ళు లేకపోయేటప్పటికి ఉన్నాయి నీళ్ళు. ఎలాంటి నీళ్ళు? మనకు ఒక సామెత ఉందండి, నిద్ర సుఖం ఎరగదు, ఆకలి రుచి ఎరగదు, నీటికి రుచి రంగు వాసన 3 లేవు. కానీ వీళ్ళకి ఎలా ఉన్నాయి నీళ్ళు? ఏదో దేవుడు పని చేస్తున్నాడు వీళ్ళకి. ద్రాక్షరసం ఏమో తీగ చేస్తాడు, ఇక్కడ నీళ్ళేమో పాత నిబంధన కొత్త నిబంధన లింక్ ఉంది, సరిగ్గా అర్థం చేసుకుంటారని 2 కలుపుతున్నాను. ఇక్కడ చేదు నీళ్లు, అక్కడ తీపి ద్రాక్షరసం. ఇక్కడికి వెళ్ళాడు. తీరా ఆ చేదు అనుభవంలోకి వెళ్ళిన వెంటనే మోసే మీద వచ్చి ఏమంటిగారు చూడండి వీళ్ళ పదం. మోసే మీద సణుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. మళ్ళీ మొదలు, మాకు నీళ్ళు లేకపోతే ఇచ్చావా, మేము అక్కడ సస్తే బాగుంది కదా. సావచ్చు కదా, ఎందుకుండి పేరు, ఎందుకు వచ్చారు? అందరు వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోవాలి. వీళ్ళు అంటారు మేము సేవ చేసుకుందాం. బానిసని సేవ అన్నారు వాళ్ళు. నాకు పదం మీరు చదివారా? అలా అసలు బానిసత్వాన్ని సేవని ఎలా అనుకుంటున్నారు వీళ్ళు? జీతం లేదు, కానుక లేదు, బహుమతి లేదు, విశ్రాంతి లేదు, విడుదల లేదు. అది జీతమా? అదేమన్నా సేవ? అది కొలువా ఏమైనా? ఎంత దరిద్రమైన బతుకది. సరే బయటకు వచ్చారు. అప్పుడు ఆయన ఏం చేశాడు? అంతటా యెహోవా అతనికి ఓ చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. ఇక్కడ చూసారా, ఇప్పటి వరకు వాళ్ళకి ఏ కండిషన్ పెట్టలేదు దేవుడు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఆయనకు అర్థమైపోయింది. ఈ ప్రజలు ఎలాంటి శోధనని, ఎలాంటోడినైనా దేవుడిని తీసేయగలరని చెప్తున్నాడు. అని ఏమన్నాడంటే, ఈ రోజు వరకు నిన్నేం అనలేదు ఇజ్రాయేల్లారా, జాగ్రత్తగానండి. మీరు అంటే మోసే మీదకి వెళ్ళిపోతున్నారు. తయారుగా దొరికినోడు పాస్టరే, ఇష్టం వచ్చినట్టు ఆడించుకుంటున్నారు, మాట్లాడుతూ సొనిగేస్తున్నారు, మీ డిమాండ్లన్నీ చెప్పేస్తున్నారు. పైగా నీళ్లు లేకపోవటం మోసే తప్ప? అసలు అడగండి. మనలో అనమాట. ఇప్పుడు పార్వతీపురం 2 అన్నాను, అందరూ 3 రోజులు ప్రార్థనకని వచ్చారు. మా వాటర్ ప్లాంట్ ఆగిపోయింది, నూతిలో నీళ్ళు ఎండిపోయాయి. ఇప్పుడు నన్ను ఏమంటారు మీరు? బుర్రలేదా నీకు? మమ్మల్ని రమ్మన్నప్పుడు మాకు మంచి చెడు చూడాలని తెలీదు నీకు? మేము అసలే మినరల్ వాటర్తో స్నానం చేస్తాం వైజాగ్లో, తెలుసు మాకు, మున్సిపాలిటీ కొలాయి అని. మినరల్ వాటర్ లేకుండా నువ్వు ఇక్కడికి ఏటీ లేకుండా ఎలా తెచ్చావు? దానికి తోడు ఈ లోపు నా ఫోన్ వాసిపోద్ది. స్త్రీ ఇక్కడ ఉంటుంది, పురుషుడు అక్కడెక్కడ ఉంటాడు. ఏంటండి మంచిని లేవట? అవునాయన లేవు, రా చూద్దాం నుయ్యా. ఏం చెప్తాము? చూసుకోవాల్సింది లేదా? పోనే పార్వతీపురం రమ్మన్నానంటే అది దేవుడు నాకు వాగ్దానం ఇచ్చిన ప్రదేశం, సేవ కడతానని ప్రదేశం, నా బతుకుని నిర్ణయిస్తాననే ప్రదేశం, నీ జీవితం అక్కడ ముగించబడుతుందని చెప్పి అక్కడ తీసుకెళ్తే నేను అక్కడ నీళ్ళు లేకపోతే తప్పు. మోసే మారాకి వెళ్ళాడా? మోసే ఎప్పుడైనా సముద్రం దాటాడా? మేము మిమ్మల్ని అందరిని వదిలేసాము, ఊరు వెళ్ళి వచ్చాడా? వెళ్ళిందేమో మిద్యాను, బతుకుతున్నదేమో ఇప్పుడు వేరే ఊరు. ఈ ఊరిలో ఉన్న దేశంలో వాటర్ ఎక్కడ ఉంటుందో, గడ్డి ఎక్కడ ఉంటుందో ఈ బతుకేం తెలుసు? అసలు గొర్రెలు కాసుకున్నాడు, అది కూడా నేర్చుకున్నాడు ఆ వృత్తి. వెళ్ళి మామ దగ్గర గొర్రెలుగాడు నేర్చుకున్నాడు, ఒంట్లగాడు నేర్చుకున్నాడు. అసలే రాజకుటుంబంలో పుట్టినాడు, వీడికి ఏది కావాలన్నది ఎలాగంటే వస్తుంది. అలాంటి తోడుని పట్టుకుని వీళ్ళు ఆడించుకుంటున్నారండి. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? వీళ్ళు శోధించిన ప్రతి శోధన మోషేతో శోధించినట్టు కాదు, ఇట్స్ గోయింగ్ టు గాడ్. ఎంత తీవ్రమైన పరీక్ష అంటే ప్రజలకి
ఈ కరువులో ఒక చెట్టును అక్కడ పడేసి ఇది వెయ్యిరా చాలు అన్నాడు. అది ఏ ఆకో తెలీదు, ఏ మంత్రమో లేదు, ఏ ప్రార్థన లేదు, చెప్పింది చేయడం నాయకుడికి తెలుసు. తీసుకెళ్ళి లేసాడు. ఏమైపోయింది? ఇంకెంత అద్భుతమో చూడండి. 16వ వచనంకి రండి. 16వ అధ్యాయం. ఇది జరిగి దేవుడు అక్కడ ఊరుకోలేదు సుమా. ఏం పెట్టాడు? ఆజ్ఞలు, విధులు, ఆజ్ఞ, విధి, కట్టడ. ఈ 3 పెట్టి ఏం చెప్పాడు తెలుసా? వీటిని అన్నిటినీ అనుసరించి నడిస్తే, నాకు విధేయులయ్యుంటేనే నేను నీకు ఆరోగ్యం ఇస్తాను. ఇక్కడ మీరు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఖచ్చితంగా మీ బైబిల్లో పాత చదివిన వాళ్ళు ఎవరైనా అయితే అండర్లైన్ అయి ఉండదు. చూడండి, ఉందా? మీకు ఆ పైన వచనం ఎందుకు అర్థం కాలేదు? ఏముందా పై వచనం? నువ్వు ఆజ్ఞ, కట్టడ, విధులు అనుసరిస్తేనే స్వస్థత. అర్థమైందా? అంటే ఏంటి అర్థం? ఆ కింద వచనం నీకు జరగదో, పై 3 చేస్తేనే. నువ్వు అవన్నీ చేయకమ్మా. నీ టీవీ నీ దేవుడు, నీ వంటగది మా ఇంటి వంట నీ కడుపుకు దేవుడు, నీ చుట్టాలు నీ స్నేహితులు నీ ఫోను మీ అమ్మ నంబరు నీకు దేవుడు. ఈ దేవుళ్ళు ఎట్టుకుని స్వస్థపరచు యెహోవా నేనే. ప్రభువా జ్వరం ఎందుకు వచ్చింది? నీ దేవుడు మారాడు, నీ కట్టడ మారింది, నీ నీతి తప్పావు, నువ్వు లోకంలోకి వెళ్ళావు, ఇష్టానుసారం జీవిస్తున్నావు. ప్రశ్నించడానికి నీకు హక్కు ఎక్కడది? పాస్టర్ గారు పలకించడానికి రాలేదు, రాడు. ఎందుకు రావాలి? మోషేకి పనేంటి? సేవకుడికి అవసరం ఏంటి? నీకు దేవుడిని పరిచయం చేయటం, నువ్వు దేవుడి దగ్గరికి తీసుకురావటం, నువ్వు దేవుడి మీద ఆధారపడడం, నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉండడం, ఎంతవరకే సేవకుని పని. మిగిలిన వాళ్ళకి సంబంధం లేదు. కాపరి కదా, కాపరి ఏం చేయాలి? తప్పిపోయే గొర్రెని ఏం చేయాలి? ఇదిగో నువ్వు ఇది దారని చెప్పాలి. నువ్వు తప్పిపోతావు, పో. ఎప్పుడు వాక్యము తెలియకపోతే 99లోంచి ఒకటి వెళ్ళిపోతే తీసుకురావచ్చు. ఇప్పుడు నీ సంగతి ఏంటి? తెలిసి తప్పిపోతున్నావు, నిన్నేమనాలా? వదిలిపెట్టాలి. ఇక్కడ వాక్యం హెచ్చరిస్తుంది, ఖచ్చితమైనటువంటి విధులు ఇవ్వకుండా దేవుడు ముందుకు వెళ్ళలేదు. 16వ అధ్యాయం 2వ వచనంకి రండి. ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఎన్నో విషయమే తెలుసా? బయలుదేరి 2వ నెల 15వ దినమున ఏలీమునకు సీనాయికి మధ్య ఉన్న సీను అరణ్యానికి వచ్చేసారు. ఆ అరణ్యంలో ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. మళ్ళీ స్టార్ట్. మాంసం వండుకోవడానికి వీళ్ళు మనుషులు కాదండి, వీళ్ళు ఎవరు? మన పితరులు. అసలు మామూలుగా లేదు ఈ సొనుగుడు. మళ్ళీ స్టార్ట్. ఏంటి ఈ సొనుగుడు? మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినినప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చితరని వారితో అనగా, యెహోవా మోషేను చూచి. చాలు. ఏం చూశాడు? ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళారో చూసుకోండి. 3వసారి కండిషనల్ ప్రామిసెస్లో వాక్యం జాగ్రత్త చూస్తే మొదటి 2 సార్లు మోషే భయపడ్డాడు. తర్వాత మోషేకి అర్థమైపోయింది, నీకు దేవుడు చూసుకుంటాడని చేతులు కట్టుకున్నాడు. అరవండ్రా, సొనగండ్రా, ఏడ్చేస్తారు చూడండిరా అన్నాడు. కిక్కురు మళ్ళా మోషే, దేవుడు మోషేని చూశాడంట. ఇక్కడ ఆయన రాశాడు చూసారా? యెహోవా మోషేను చూచి. అది అండర్స్టాండింగ్. వాక్యం చదివేటప్పుడు ప్రతి పదం పట్టుకోండి, ప్రతి వచన ప్రారంభము ఆఖరు దాని ముందు వచనంతో కలిపి చదవడం నేర్చుకోండి. ఆ వాక్య సందర్భాన్ని ఊహించండి. ఏదో లేకపోతే ఎందుకు ఈ సందర్భం వాక్యం కంపెల్ చేయబడింది అన్నది గ్రహించండి. ఇంకా అవకాశం ఉంటే ఒక్కసారి గ్రీక్ వెర్షన్లో కానీ ఓల్డ్ కింగ్ జేమ్స్ వెర్షన్లో కానీ వెళ్ళండి. అప్పుడు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో నుంచి కొంచెం సాంస్క్రిట్ మిస్ అవ్వడం, దానిలో నుంచి ఈ పదం వల్ల మారటం, కొంచెం తెలుగుతో తేడా వస్తుంది. అక్కడ మీకు ఒరిజినల్ వెర్షన్ దొరుకుద్ది. సరే, ఇక్కడికి వద్దాం. ఇక్కడ మోషే యెహోవాను చూశాను, బాధపడ్డాడు దేవుడు. ఎవరి కోసం ఇవ్వాల్సి వచ్చిందో తెలుసా? నేను ఇప్పటికీ చెప్తాను. 10 సార్లు ఇజ్రాయేలు ప్రజలు దేవుడిని శోధిస్తుంటే, సేవకుడిని శోధిస్తూ ఉంటే, దేవుడు 10 సార్లు సహాయం చేసింది ప్రజలకు కాదు, మోషేకే. ఈ మాట మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మళ్ళీ మీకు చెప్తున్నాను, మీ శాపాలే మా ఆశీర్వాదాలు, మీ ఏడుపులే మా దీవెనలు, మీ అంగలార్పులు ప్రార్థనలే మాకు కృపలు. ఎంత ఏడిస్తే ఏడవండి మా మీద. దేవుడు చూశాడు అని అంటే మోషే తప్పు ఏముందండి? ఏం చేశాడు? అతడికి తెలిసిందేంటి? యెహోవా చెప్పింది చెయ్యటం. అప్పటికే మనోడు
ఈ ఈ ఈ శోధనలంతా జరిగిన తర్వాత దానికి ముందు మోషేని దేవుడు 10 సార్లు పరీక్షించాడు. కానీ అక్కడెక్కడా కూడా మోషే శోధించబడలా. ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు విచిత్రం ఏంటి తెలుసా, నువ్వు వెళ్ళు మోషే అని మోషేకి చెప్పేవాడు. తీరా వెళ్ళంగానే మధ్యలో అహరోనికి ఏం చెప్పాడు తెలుసా, వెళ్తున్నాడు కానీ అన్న తమ్ముళ్ళు ఇద్దరు దూరిపోతున్నారు కానీ నేను ఫరోని కఠిన పరిచేతనని చెప్పేవాడు. తీరా మనోడు అక్కడికి వెళ్ళి దేవుడు మమ్మల్ని ఎలాగెళ్ళమన్నాడు. ఫరో అనేవాడు ఎవడరా దేవుడు ఎలా అన్నాడు. మళ్ళీ వెనక్కి వచ్చేవాడు. 10 సార్లు శోధించబడుతున్నా మౌనంగా దేవుని దగ్గరికి వచ్చి ఒక్క మాట మాట్లాడలేదండి మోషే. నువ్వెందుకు నన్ను ఇలా సిగ్గు చేస్తున్నావు, వెళ్ళమంటావు, తీరా వెళ్తే ఫరోని కఠినపరుస్తావు, అక్కడ నన్ను షేమ్ చేసేస్తున్నావు, ఏంటి దేవుడా, ఒక్క పదం అడగలా. ఇన్నిసార్లు శోధించిన మోషేని సాత్వికుడిగా చేసి అతని ముందు లక్షల ప్రజలను అప్పగించి నువ్వు నాయకుడివి, నాకు తోడుగా ఉండాలి, నీ జోలికి ఎవడని వస్తే నేను చూసుకుంటాను అన్నాడు. ఇది రెండో సందర్భం. కానీ 2 సార్లు మాత్రం మోషే శోధించబడ్డాడు. కానీ శోధించబడినప్పుడు ప్రజల్ని ఏం అనలా. ఇంకా అలాగని మోషే ఏం వదిలేదండోయ్. తర్వాత ఇంకా కొంచెం టెంప్టేషన్ మామూలుగా ఉంటుందా, శోధనలు ఎక్కువయ్యే కొద్దీ ఎలాంటోడైనా ఏమైనా అవుతాడని ఇక్కడ ఉంది. అందుకే పడద్దని చెప్పాడు వాళ్ళని. 3వ విషయంకి వచ్చేస్తున్నాను. అరణ్యంలో ఈ 12 వచనాలలో 8 సార్లు సణిగిరి అని ఉంటుందండి. ఈ 16వ అధ్యాయము 12 వచనాలు మీరు కరెక్ట్గా ఒకదాని తర్వాత లెక్కేసుకుంటే సణిగిరి అనేటువంటి పదం 8 సార్లు రాసి దేవుడు మోషేతో మొదలుపెట్టుకుని మాట్లాడుకుని వీళ్ళకి ఇలా కాదు కానీ ఏ తిండి కొరకైతే, ఏ మాంసం కోసం అయితే, ఏ కొండల దగ్గర తిందామనైతే, కొండల దగ్గర తినడం ఏంటండి, వడ్డించుకు తినాలి కదా. మా దగ్గర ఒక 2 ముసలోళ్ళు ఉండేవాళ్ళు. ఈ ముసలోళ్ళు చికెన్ కూర ఎప్పుడైనా వాళ్ళకి ఇచ్చి వండుకోమన్నాం అనుకోండి, అది ఉడుకుతూ ఉండగానే నీళ్లతోనే తీసుకుని తినేస్తుండేది. మా అమ్మగారు ఒకసారి వచ్చి హురి వీళ్ళు చూడరా, నోట్లో నూరెట్టద్దాం వదిలే అన్న. ఎందుకంటే ఆ వయసులో వాళ్ళకి ఆ పచ్చిగా, ఆ నీరుగా అది ఇష్టం అంట ఆవిడికి. మరి యవ్వనంలో వండుకునేటప్పుడు అలా తినడం మొదలెట్టిందేమో. ఇక్కడ రుచి చూసే తల్లులారా, మీ పిల్లల దగ్గర జాగ్రత్త. మీకు ఇలాంటి చెత్త అలవాటు ఉంటే మీ పిల్లలకి అలాంటి మంచి అలవాట్లు వస్తాయి. ఒకవేళ మీరు నిజంగా ఉందంటే తలుపేసి చేయండి. అదేదో వాళ్ళు చూసేలాగా చేశారనుకో, రేపు వాళ్ళు నేర్చుకుంటారు, రేపు వాళ్ళ మొగుడు వచ్చి దరిద్రం ఇలాగే పెంచింది మీ అమ్మ అంటారు. చూసుకోండి, మీరైనా వండిది మీరైతే కనుక అసలు ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళే బాగా వండుతారు. ఏ స్టార్ హోటల్లో కుక్కు మగోడే. ఏదో మా ఇంటి వంట అనే దగ్గర ఆడవాళ్ళు చూపిస్తారు కానీ అసలైంది వీళ్ళే. సరే విషయం కొద్దాం. ఇలాంటి పరిస్థితుల్లో సొనుగులు వినిన తర్వాత దేవుడు అనుకున్నాడు, వీళ్ళు కొండల దగ్గర తినేస్తున్నారు, వీళ్ళు ఇలాగే చేపేద్దాం, వీళ్ళని ఎలా చంపేద్దాం అనుకున్నాడు తెలుసా, ఆ మాంసంతో చంపేద్దాం అనుకున్నాడు. తెల్లారి గొట్టల చికెను, మంచి తాజాగా ఉండేటువంటి సైబీరియన్ బర్డ్స్ వచ్చి దడ పడిపోయి పాళెంలో కుప్పలా పడిపోయినాయి. ఒక్కొక్కడు ఒలుసుకున్నారు, ఒకడు ఫ్రై అన్నాడు, ఒకడు కైమా అన్నాడు, ఒకడు పులుసు అన్నాడు, ఒకడు ఇంకోటి ఏదో బిర్యానీ అన్నాడు. మొత్తం తిని పడేశారు. మొత్తానికి ఈ సరిగిన తర్వాత పరిస్థితి అంతట్లో దారుణంగా జరిగింది. అయినా సొనగడు మానలే. 19వ వచనంకి రండి, 16వ అధ్యాయం. మరియు మోషే దీనిలో ఏమియు ఉదయం వరకు ఎవరునూ మిగిల్చుకొనకూడదని వారితో చెప్పాను. ఏంటిది? మన్నా. మాంసం అయిపోయింది, ఇప్పుడు మన్నా. మాంసం తినేది వీళ్ళకి తెలుసు, ఇజ్రాయెల్ ప్రజలకి ఏంటంటే రెగ్యులర్గా మనం తినకూడదు, సండే మాత్రమే తినాలి అని. మా అమ్మగారి కింద ఏ డౌట్ వచ్చిందో సడన్గా అడుగుతుంది కారులోని, ఎరా అరే ఈ క్రిస్టియన్స్ వెజిటేరియన్ ఎప్పుడు తినరా అని. నీకెందుకు వచ్చిందా డౌట్ అంటే, ఇది ఎవరిదో వీడియోరా, ఎప్పుడు చూసినా ఇది ఉప్పు చేప, ఎండి చేప, బోటి, ఆ కాళ్ళు, తలకాయ, మాంసం, చికెను, బీఫు, ఫ్రాన్సు, ఫిష్ అంటది. అంటే మరి వాళ్ళకి అదే భోజనం, దానికి డిష్ పాలకూర కొంచెం ఏదో పెట్టుకుంటారు, తినకపోతే బాగోదని. అంతేగాని ఇది ఇజ్రాయేల్ తాలూకా వారసులు నేటికి ఉన్నారు. మన కాలంలో బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ అయ్యి డిన్నర్తో ఎండ్ అవ్వదు, రాత్రి మళ్ళీ 1 గంటకు లేచి చిన్న శాంపుల్ వేస్తారు, అక్కడితో ఎండ్ అవుద్ది. ఓ మొక్క ఉంచుతారు ఫ్రై, నవిలి పడుకుంటారు, అప్పుడు కొంచెం తాగి వెళ్ళి చేసి పడుకుంటారు. అప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రజలకు డైలీ వెర్షన్ ఫుడ్ ఇవ్వాలనుకున్నాడు దేవుడు. కంగారు పడకండిరా, మీ పోషణ నేను చూసుకోవాలి. ఒకడా ఇద్దరా మేపడానికి? ఎన్ని కోళ్ళ ఫారం కావాలి, ఎన్ని కొండల రైస్ కావాలి వీళ్ళకి, ఎన్ని రొట్టెలు తయారు చేయడానికి మనుషులు కావాలి, పొయ్యిలు కంటించడానికి
మరి ఎన్ని పొలాలు తగలట్టాలండి పొలంలో 1,40,00,000 మంది తక్కువ. సో మొత్తానికి వీళ్ళందరికీ ఏదో ఇప్పుడంటే ఆదిత్యనాథ్ యోగి గారు వచ్చి మొన్న 5 కోట్ల మందికి ఫుడ్ పెట్టాడు అన్నారు. కానీ మరి ఆ రోజుల్లో ఆదిత్య రాకపోయి ఉంటాడు, మోసే టైంలో లేడేమో, ఉంటే పెట్టిసోడేమో ఫుడ్డు. ప్రభుత్వం సొమ్ము కదండి, ఏమైనా సర్ది పెడతాడు. మోసే దగ్గర ఏమైనా ఖజానా ఉందా? లేదు. కాబట్టి దేవుడే ఆశ్రయం. సో చూస్తే మోసే అన్నాడు, ఫుడ్ ఇస్తాను, ఆకాశంలో నుంచి మన్నా పడద్ది, శుభ్రం తీసుకోమను, కానీ ఒక కండిషను. ఏంటో తెలుసా? ఏ రోజుది రేపటికి వంచుకోవడం. ఇది ఆజ్ఞ. ముందే చెప్పాడు, నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను, మీకు ఆరోగ్యం ఇస్తాను. ఈ ఆహారం తింటే గొప్ప ఏంటి తెలుసా? కాలు వాయుదు, బట్ట పాతపడదు. కాళ్ళు వాయుదు, నువ్వు ఎన్ని కిలోమీటర్లు నడు సేమ్ సైజు. విచిత్రం ఏంటి తెలుసా? ఫుట్ సైజు పెరగదు, చొప్పు అలాగే ఉంటుంది. నువ్వు ముసలోడు అయిపోతావు. నువ్వు 7వ నెంబర్ అనుకో, చచ్చేంతవరకు 7వ నెంబరే, 8వ నెంబర్ రాదు. అలాంటి ఫుడ్ అది. అందరూ స్లిమ్గా ఉంటారు, అందరూ 0 సైజులో ఉంటారు. ఎవడికి పొట్ట రాదు, ఎవడికి గ్యాస్ ప్రాబ్లం ఉండదు, ఫ్రీ మోషన్ అవుతుంది, హాయిగా నిద్రపోతారు. పగలంతా వాకింగు, సాయంత్రం స్లీపింగు, పొద్దున్న ప్రేయింగు, తర్వాత ఈటింగు, తర్వాత వాకింగ్. ఇంతే, ఇంకా అసలు ఏ పని పాటు లేదు. పదండ్రా అంటే వెళ్ళిపోవడమే. మేఘస్తంభం నడిచేది, ప్రజలు నడిచేవారు, మందసం వెళ్ళేది. ఎంత గొప్ప స్టైల్ అండి ఇది. ఒకరోజు 2 రోజుల 40 ఏళ్ళు అలవాటైపోయి కడుపులు అలాగే, ఎత్తుకున్న పిల్లలు అలాగే, నడుస్తున్న పిల్లలు అలాగే పెద్దోళ్ళు అయిపోయారట. అలాంటి మన్నాకి చెప్పాడైనా, ఏ పూట దాపూట తినండి, పొరపాటును కూడా రేపు పెట్టుకోవద్దు. ఇలాంటి ఆజ్ఞ గనక ఈరోజు మనకు వచ్చుంటే క్రైస్తవులు ఈ పాటికి సగం అయిపోను. సగం కూడా కాదు, 1/4కో 1/10కో అయిపోను. ఏ పూట దాపూటే తినాలి, రేపు తినకూడదు. చెప్పండి ఒకసారి పక్కన. మరి బిర్యానో, మరి మొన్న ఫిష్ ఫ్రైయో, అల్లా తర్వాత ఉపవాసం తర్వాత తిందామని దాసిన పీతలు ఎప్పుడు? ఏ పూట దాపూటేనా? అమ్మ నాయను, ఇదేటి ఆజ్ఞ. ఊరుకుంటారు వీళ్ళు. మన తాతలు ఏం చేశారు చూడండి. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా దాశారండి. ఏంటి ఆశ? ఏంటి ఆశ? దూరదృష్టి. వీళ్ళకి 4 విజన్ ఎక్కువ. ఏమన్నా దూరదృష్టా లేకపోతే అతి జ్ఞానమా ఏంటో ఆలోచించండి. ఏంటిది? మీరేమనుకున్నా దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? ఆజ్ఞాతిక్రమం అంటాడు. వెన్ ఐ సెడ్ టు మై సర్వెంట్ డు నాట్ డూ ఇట్, యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. అక్కడ నువ్వు నన్ను గౌరవించినట్లు, నా మాటలు నువ్వు ఎప్పుడు ఒప్పుకున్నట్టు, నా సేవకుడు నీకే ఆజ్ఞ ఇస్తున్నాడో ఆ ఆజ్ఞ ప్రియమైనదిగా నువ్వు ఎంచినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో ప్రతి నిబంధనలో నేను మీకు అడ్డుగా ఉంటాను, నేను మీకు కాచుకుంటాను, నేను మీకు ఆరోగ్యం ఇస్తాను, నేను నీకు బలం ఇస్తాను, నేను నిన్ను ఏ విషయంలోనైనా తప్పిస్తానని ఒక్కసారి ఆజ్ఞాతిక్రమం ఇచ్చినటువంటి ఈ ప్రజల పక్షంగా ఈ మోషేనే ఒకడు సాత్వికుడై సాగిలు పడుతూ ఉంటే దేవుడేమో కనికరపడడం, ప్రజలనేమో దీవించడం, ఆశీర్వదించడం, కాపాడడం, పోషించడం, ఇదంతా జరుగుతుంటే వీళ్ళేమో సొనగడం. వాదల్లే అసలు దాచుకున్న తర్వాత తెల్లారిపడికి ఏమైంది తెలుసు? అది పురుగు పట్టి కంపు కొట్టెను. అప్పుడు వీళ్ళు ఏమనుకోవాలి? ఏమనుకోవాలి అసలు? నాకైతే ఒకటి అర్థమైంది. ఒకవేళ ఇలాగైతే దాన్ని గట్టిగా ముందు రాత్రే కొంచెం ఆయి పెట్టి ఉంచుకోవాలని. రొయ్యలు వేరే ఊరు నుంచి ఈ ఊరికి రావాలంటే రాత్రి ఏం చేస్తాం? కొంచెం ఉప్పు కారం పసుపు వేసి, కారం ఏరేమో కదా, ఉప్పు పసుపు వేసి ఏం చేయాలి? ఆయి పెట్టి. చికెన్ కూడా నాటుకోడి తెచ్చుకోవాలనుకుంటే ఏం చేస్తాం? ఫిష్ కూడా ఏం చేస్తాం? మరి ఇటు సైడ్ వాళ్ళకి తెలియదు కానీ కాల్చిన చేప అంటారు దాన్ని ఇటు సైడ్ కాకినాడ సైడ్ వాళ్ళకి తెలుస్తుంది. కాల్చేప ఇది అంటారు, పొగ చేప. పొగ పెట్టేస్తారు, అదొక దీనిలో పెట్టేస్తే అవి డ్రై అయిపోతాయి. చక్కగా తెచ్చుకొని మనకు కావాల్సినట్టు దాన్ని తింటమే. అలా వీళ్ళకి తెలీదా? ఐగుప్తులో వాళ్ళు చేయరేమో ఇలాంటి పనులు. మనకు తెలుసుగా. 3 రోజుల తర్వాత ఎలా తినాలో మనకు తెలుసు కదా, వారం తర్వాత కూడా ఎలా తినాలో మనకు తెలుసు కదా. వండి తినే ఆహారానికి నువ్వు స్విగ్గీ జొమాటోలో తెచ్చే ఆహారానికి 1000 రెట్లు తేడా ఉంటుంది. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎనీ స్విగ్గీ ఆర్ జొమాటో.
మీరు ఏదైతే పార్సిల్ ఫుడ్ తెచ్చుకుని ఫ్రెష్ అని తింటున్నారో ఇట్స్ ఎ స్టాక్ ఫుడ్. అది ఫ్రెష్గా కౌంటర్లో వెళ్ళేది కాదు, 100% కాదు. బయటికి వెళ్ళేది ఏదైనా మీరు స్టార్ ఇవ్వు ఇవ్వకపో, ర్యాంక్ ఇవ్వు ఇవ్వకపో, దానికి నువ్వేమైనా చెయ్యకపో, దట్ ఈస్ బిజినెస్ అంతే. 100కు 100% అని నేను అన్న కానీ 100కు 98% కంపే. మీరు వండుకు తినండి, లేదు మీరు వెళ్ళి తినండి, కానీ ఇలాగ తెచ్చుకుని మీరు మంచి అనుకుని అదేదో మీ పిల్లలకి రిచ్ అనుకుని ఏడి ఆర్డర్ కొడితే ఫోన్ అరే వచ్చింది చూడరా, రేపొద్దున నాడు వేసుకుని సెలైన్ ఇక్కడ ఒక తేగ, ఇది దొరకపోతే ఇక్కడ ఒక తేగ, ఆడు వస్తాడు ఇంటికి, అబ్బాయి పాకులేదండి ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఏం చేశా? రిచ్ ఫుడ్ పెట్టావు, ఏమైంది? 5,000. డాక్టర్ ఇంటికి మందుల షాపు, కవర్ నిండా సీసాలు, మాత్రలు, డబ్బాలు. ఏం చేయడానికి తెచ్చావు? మిగిలింది తిని రోగం తెచ్చుకోవద్దని దేవుడికి తెలుసు. దేవుని సేవకుడు మాట వినలా. కిందకి రండి, 27వ వచనం, 25. మోషే నేడు దాన్ని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు. 6 దినములు దాన్ని కూర్చుకొనవలెను, విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదు అనెను. అట్లు జరిగెను. ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొన వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనొల్లరు? చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను కనుక 6వ దినమున 2 దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రతివాడును తన తన చోట నిలిచి ఉండవలెను. 7వ దినమున ఎవడును తన చోట నుండి బయలు వెళ్ళకూడదు అనెను. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. ఇక్కడ విషయం ఏంటో తెలుసా? 6 రోజులు పడుతుంది, 7వ రోజు దేవుడు ఫుడ్ ఇవ్వడు, 6వ రోజునే 2 పోర్షన్లు ఫుడ్ వస్తుంది. మీరు 6 రోజులు దాచుకుంటే 7వ రోజు ఏమైంది? ఆ సాయంత్రానికి ఏమైంది? అది పురుగుతో పాటు పదం వాడండి, ఇంపైన కంపు, కంపు అని చెప్పరే, పురుగు వచ్చింది, కంపు వచ్చింది. వీళ్ళకి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? 7వ రోజుకి మాత్రం ఫుడ్ దొరకదు, 6వ రోజుని మీరు ఏం చేసుకోవాలి తెలుసా? 7th డే కావాల్సిన ఫుడ్ కూడా దాచుకోవాలని చెప్పాడు. 6 రోజుల అనుభవం 7వ రోజు నీకేం చెప్పుద్ది? కంపు కొట్టి పురుగులు వచ్చేస్తాయి అని చెప్పుద్దా? లేదు దేవుడు చెప్పాడని చేద్దాం అనిపిస్తుందా? ఇది సంకటం. మన జనం మంచోళ్ళు కాదండు. వీళ్ళు ఏమనుకున్నారు తెలుసా? మోషే 3 సార్లు దెబ్బ అయిపోయాము, ఎందుకు వచ్చిన గొడవలే, 7వ రోజు నువ్వు అన్నావు కానీ ఇవ్వకుండా ఉంటాడేటి, మాంసమే ఇచ్చాడు, మా అన్న ఎవడేటి, ఇది ఫ్రీయే కదా, చూద్దువులే అని చెప్పి అందరూ ఖాళీ చేసేసుకుని రాత్రి దాఖలు తోమేసి తెల్లవారు లేచి పదండ్రా మన్నా అన్నారు. అక్కడ 0, మన్నా లేదు, ఖాళీగా ఉంది. ఒక్కొక్కడు తిన్నకి ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? దొరికాడు కదా అయ్యగారు, తేరగా దొరికిన మోసే మోసే మనడు తెలుసు, తినుకుంటూ వచ్చాడు. నీకెక్కడదే? నేను నిన్న దాశాను కదా, నిన్నటిది నువ్వెందుకు ఉంచావు? నేను నీకేం చెప్పాను? 6 రోజులే వస్తుంది, 7వ రోజు రాదని చెప్పలా? 7వ రోజు నువ్వు 6వ రోజు దాచుకోవాలని చెప్పలా? ఈరోజు ఎంత తినాలనుకున్నావో అంత నువ్వు దాచుకుంటే చెడిపోదని చెప్పాడు కదా. ఊరుకో, నువ్వంతా తూచు. నువ్వేమో 6 రోజులు తీసుకుంటేనేమో పురుగులు కొంపా, నీకేమో ఫుల్గా ఫుడ్ వస్తుందా? ఎలాగొస్తుంది? దేవుడు కలుగు చేసుకుంటాడు, చూసుకోండి. ఇక్కడ విషయం ఏంటంటే ఏ ఆజ్ఞ కూడా మానవ ఆలోచనకు మించినదై ఉంది, మానవ మేధస్సుకు మించినదై ఉంది, మానవ జ్ఞాన వివేచనలకు అతీతమై ఉన్న దేవుడు. అందుకని ఆత్మీయ జీవితంలో శోధన అనేది నీవు అనుకుంటున్న మానవ ఆలోచనతో కానీ, మానవ జ్ఞానంతో కానీ, మానవ తెలివి వివేచనలతో కానీ, మానవ చదువుతో కానీ, మానవ సంబంధమైన అనుభవంతో కానీ శోధనను నువ్వు ప్రిడిక్ట్ చేయలేవో. అందుకు యేసుప్రభు ప్రార్థన చేయమని చెప్పాడు. శోధనలో ప్రవేశించకుండానట్లు అని అంటే అది నువ్వు అనుకున్నట్లు రాదు, అసలు నువ్వు అనుకున్నట్లు పడతావని కూడా నీకు తెలీదు. అలాంటి స్థితిలో పడగట్టేవాడు సాతానుగాడు. అలాంటి విషయానికి నువ్వు మెలకుగా ఉండాలని రెడీ అవ్వు అన్నాడు. ఇక్కడ నేను చెప్పినవి 1, 2, 3, 4 సార్లు, 4 శోధనలలో ఒక్కడు కూడా గెలవలేకపోయాడండి. ఒక్కడు కూడా మోసే పక్కన చాలా నేనున్నా, నువ్వు భయపడకరా అన్నోడు లేడు.
ఒంటరివాడు సేవకుడు ఎప్పుడు కూడా ఎప్పుడు అనుభవించాల్సిందే. ఏ స్థితిలో ఉన్నా పక్క నుండి 100 మంది ఉన్న పరిస్థితి వచ్చినట్టుకి యేసు ఒక్కడే సిలువు మీద ఉంటాడు. విచిత్రం ఏంటంటే పక్కన పేతురు కానీ యోహాను కానీ సిలువు మీద ఉంటే ఎంత ధైర్యం ఉన్నో మనోడికి ఎక్కడ. కానీ ఎవరున్నారు? అది దారుణం కదండి. ఇద్దరు దొంగల మధ్యలో యేసు ప్రభు నుంచో పెడుతుంటే ఆయనకి ఎలా అనిపిస్తుందండి? ఇప్పుడు సడన్గా నిన్ను జైల్లో వేసాడు అనుకో, 100 మంది హత్య చేసిన వాళ్ళ దగ్గర అయితే నీకు ఎలా ఉంటుంది? అఘోరీని వేశారంటే అది వేరే విషయంలే, నీ సంగతి చెప్పు. ఆడు అటు ఇటు తెలియదు కాబట్టి అటు వేశారు. ఇప్పుడు మనల్ని అలా వేస్తే అప్పుడు మనం కూడా ఏమంటాం? ఏమంటే కొంచెం డిగ్నిటీగా అయినా వేయండి, నేను అలాంటి వాడిని కాదండి అని అంటే, పోరా జైల్లోకి వచ్చాక ఎవడైనా ఒకటే అంటే యేసుప్రభు పరిస్థితి అది. ఒకసారి ఆలోచించండి. ఇక్కడ జరిగిన 4 సార్లు, మిగిలినవి రేపు చెప్తాను. ఈ 4 శోధనల్లో ప్రతిసారి కూడా ఏదైతే వద్దు అని అన్నాడో, నిలవ చెయ్యొద్దు అన్నాడో అదే ఆలోచిస్తున్నారు. కానీ ఈసారి దాచుకో అని చెప్పిన విషయం వాళ్ళకి ఎక్కకపోగా, ఫోన్లో ఈ 2 రోజులు కడుపు మాడుచుకుందాం, లేకపోతే ఎవడైనా ఉంటే ఇచ్చుకుంటారా అని అడుక్కోవడం మానేసి మోషే దగ్గరికి వచ్చి ఉనుగుతారా? దేవుడు కలుగు చేసుకోవాలా? మోషేతో చెప్పాలా? ఏమయ్యా నేను చెప్పిందంతా చెప్పావు కదా, వీళ్ళు ఇలాగే చేస్తున్నారు మోషే ఏంటంటే. ఇదంతా నాకు చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అంటే నేను బైబిల్ ముందు చదివిస్తాను కదా మీకు అని చెప్పడానికి. చదివిన తర్వాత మోషే కోపం వచ్చి వీళ్ళందరినీ చంపే అనాలని అనిపించాలనుకున్నాడు దేవుడు. అది మోషే శోధనలో పడ్డా. అంత దేవుడు ఇంత కథను మన ముందు పెట్టి, ఇంత చరిత్రను కళ్ళ ముందు చూపించి, ఈరోజు నేను ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్తే ఆ నడిచిన ప్రదేశం చూడగలం, ఆ నడిచిన సముద్రం చూడగలం, ఆ నడిచినటువంటి ఏరియాలన్నీ కళ్ళతో చూసి, ఇక్కడ దేవుడు ఇలా అడుగేసాడా, ఇలా నడిపించాడా, ఇది ఉప్పు సముద్రమా, ఈ ప్రదేశంలోన సొదొమ గొమొర్రా ఉంది, ఈ ప్రదేశంలో గొల్గొతానా, ఈ ప్రదేశంలో యేసుప్రభు, ఇంత ప్రత్యక్షత ఉండి కూడా నేటి కాలంలో మనం ఈ చరిత్రను నమ్మకపోవటం ఏమనాలి నిన్ను? ఇప్పుడు శోధన ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా? శోధన అసలు బయటికి కనపడట్లేదే. ఓ పక్క ప్రభు కార్యం కనపడుతుంది కాబట్టి పర్వాలేదు, జరిగిపోతుంది అనిపిస్తుంది, అంటే క్రియ జరుగుతుంది కాబట్టి. కానీ క్రియ వెనక దేవుడు నీ హృదయాన్ని ప్రతి నిమిషం పరీక్షిస్తున్నాడు. జాగ్రత్త. దేవుడిని ఎక్కడైనా శోధిస్తున్నావేమో. శోధించబడడం పాపం కాదు, శోధనలో పడడమే పాపం. ఆ శోధనలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఇమ్మీడియట్గా దేవుడని కానీ, సేవకుడని కానీ, సేవని కానీ, నీ జీవితంలో చేసిన పరిస్థితుల మీద కానీ నువ్వు ఎప్పుడైనా నిందించుకున్నావంటే యువర్ అవుట్. నువ్వు శోధనలో పడ్డావు. దాన్ని తప్పించుకోవటానికి చాలా జాగ్రత్తగా, జ్ఞానంగా, మెలకువగా దాన్ని గెలవడానికి ప్రయత్నించేద్దాం. ఈ పాటికి ప్రార్థన చేద్దాం. వచ్చే వారం మిగిలిన విషయం విందాం. ప్రార్థన చేద్దాం.